హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ప్రతి సంక్రాంతికి గెలిచిన హీరో ఎవరు అన్నట్టుగా కథనాలు రావడం అనేది మామూలే. ఇప్పుడేమిటి, రామారావు నాగేశ్వరరావులు పోటీ వాతావరణం ఏర్పడి నుంచి సంక్రాంతి హీరోలు ఎవరనే చర్చ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో నిన్న అంటే ఈ సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా గెలిచిందని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఆ గెలిచిన సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమీ డోకా చేయలేదు. కానీ అదే 1965లో అంటే రామారావు గారి చనిపోయి 30 ఏళ్ల సందర్భంగా ఇప్పుడు ఆ సంక్రాంతి విశేషాల్లో ఆయన సినిమాల గురించి చెప్పుకుందాం. సంక్రాంతి 1965 గురించి మనం కానీ ఆలోచించినట్లయితే 2 బ్యాక్ టు బ్లాక్ బస్టర్లతో చరిత్ర సృష్టించిన వారు ఎన్టీఆర్. సంక్రాంతి అనేది సాంప్రదాయంగా తెలుగు ప్రజలకు ఒక మహా పండుగ. సినిమాల సందడి, కోడి పందాలు, ఘనమైన సంబరాలు, ఈ అన్నింటితో కలిసి సంక్రాంతి ఒక ప్రత్యేక పండుగగా నిలుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి ఎప్పుడూ ప్రధాన విడుదల సీజన్ గానే ఉంటుంది. సాధారణంగా జనవరి 1 నుంచి 15 వరకు ఈ కాలాన్ని సంక్రాంతి పీరియడ్ గా భావిస్తారు. కానీ 1965వ సంవత్సరం మాత్రం టిఎఫ్ఐ చరిత్రలో అత్యంత అరుదైన అనితర సాధ్యమైన ఘట్టానికి సాక్షిగా నిలిచింది. ఆ సంక్రాంతి సీజన్ లో ఎన్టీఆర్ వరుసగా 2 బ్లాక్ బస్టర్ సినిమాలతో గర్జించారు. జనవరి 7న నాది ఆడజన్మే, జనవరి 14న పాండవ వనవాసం. ఈ 2 చిత్రాలు బాక్సాఫీసును దుమ్మి దులిపేయడమే కాకుండా అరుదైన విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకున్నాయి. పాండవ వనవాసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో నలుపు తెలుపు సినిమాల యుగంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాది ఆడజన్మే చిత్రాన్ని ఎస్వి రంగారావు గారు తమ సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు. ఎన్టీఆర్, సావిత్రి, హరనాథ్, జమున, జగ్గయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలై ఘన విజయం సాధించింది.